మహాభారతాన్ని రాసిన వేదవ్యాస మహర్షి. ఆయన లేకపోతే ఈరోజు మహాభారతం, అందులోని భగవద్గీత అదే రూపంలో మనకు చేరేవా? అసలు వ్యాస మహర్షిని జగద్గురువుగా ఎందుకు పూజిస్తారు? గురు పౌర్ణిమను వ్యాస పౌర్ణిమగా ఎందుకు జరుపుకుంటారు? పురాణాల ప్రకారం ఈ అద్భుతమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకరోజు యమునా నదిని దాటడానికి పరాశర మహర్షి ఒక పడవలో ప్రయాణిస్తుంటాడు. ఆ పడవను నడిపేది ఒక యువతి. ఆమె పేరు సత్యవతి. ఆమె వినయము, సేవాభావము చూసిన పరాశర మహర్షి ఆమెకు ఒక వరాన్ని ప్రసాదించాడు. ఆ వరం వల్ల యమునా నదిలో ఒక ద్వీపంలో సత్యవతికి ఒక కుమారుడు జన్మిస్తాడు. అతడు నల్లగా ఉండటం వల్ల కృష్ణ అని, ద్వీపంలో పుట్టడం వల్ల ద్వైపాయన అని, పూర్తిగా ఆయనకు కృష్ణ ద్వైపాయన అనే పేరు వస్తుంది. అయితే తర్వాతి కాలంలో వేదాలను విభజించడం వల్ల ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు కూడా వచ్చింది. అయితే వేదవ్యాసుని అసలు పేరేంటి అంటే కృష్ణ ద్వైపాయనుడు. యుగాలు గడిచే కొద్దీ మనుషుల జ్ఞాపక శక్తి తగ్గుతుందని గ్రహించిన వేదవ్యాసుడు ఒక్క వేదాన్ని 4 వేదాలుగా విభజించాడు. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ విధంగా వేదాలను 4 విధాలుగా విభజించి వేదవ్యాసుడిగా పేరు పొందాడు. అంతటితో ఆయన సేవలు అందించడం ఆగిపోలేదు. మహాభారతాన్ని రచించాలని ఆశపడ్డాడు. అయితే అంతటి గొప్ప మహాకావ్యాన్ని రాయగల సమర్థుడు ఎవరని బ్రహ్మదేవుని దగ్గరికి వ్యాస మహర్షి వెళ్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వ్యాస మహర్షికి వినాయకుణ్ణి సూచిస్తాడు. అప్పుడు గణపతి ఒక షరతును విధిస్తాడు. ఎప్పుడైతే మీరు చెప్పడం ఆగిపోతారో అప్పుడు నేను రాయటం ఆపేస్తాను అని. అప్పుడు వేదవ్యాసుడు కూడా ఒక షరతును చెప్తాడు. నేను చెప్పిన ప్రతి శ్లోకాన్ని నువ్వు అర్థం చేసుకొని రాయాలి అని. దీనికి వినాయకుడు ఒప్పుకుంటాడు. రాయటం మొదలు పెడతారు. వేదవ్యాసుడు మధ్య మధ్యలో పెద్ద శ్లోకాలను, కొంచెం అర్థం ఎక్కువ ఉన్న శ్లోకాలను ఇస్తాడు. దీనివల్ల వినాయకుడు అర్థం చేసుకోవడానికి కొద్దిగా సమయం పడుతుంది. ఆ సమయాన్ని వినియోగించుకొని తర్వాతి శ్లోకం ఏది చెప్పాలో మనసులోనే వేదవ్యాసుడు అనుకునేవాడు. మహాభారతాన్ని రాస్తున్న సమయంలో కలం విరిగిపోతుందంట. అప్పుడు వినాయకుడు తన కుడి సైడు ఉన్న దంతాన్ని విరక్కొట్టి ఆ దంతంతో కావ్యం రాయటం మొదలు పెడతాడు. అందుకే వినాయకుణ్ణి ఏకదంతుడిగా పిలుస్తారు. వేదవ్యాసుడు మహాభారతంతో పాటు బ్రహ్మసూత్రాలను, శ్రీమద్ భాగవతాన్ని కూడా రచించాడు. ఇప్పుడు మనం గురు పౌర్ణమి గురించి తెలుసుకుందాం. ఆషాఢ మాస పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు. ఈ గురు పౌర్ణమి రోజే వ్యాస మహర్షి పుట్టినరోజుగా కొన్ని పురాణాలలో చెప్తారు. అందుకే ఈ రోజును వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. జ్ఞానాన్ని అందించిన గురువుకు కృతజ్ఞతలు తెలియజేసే రోజే గురు పౌర్ణమి. వేదవ్యాసుడు మహాభారతాన్ని, బ్రహ్మసూత్రాలను, భాగవతాన్ని అందించి ప్రపంచానికి గురువుగా మారాడు. అందుకే ఆయనని జగద్గురువుగా పేర్కొంటారు. గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి గురువుకు కానీ లేదా వ్యాస మహర్షి ఫోటోకి కానీ పూజ చేయాలి. గురు శ్లోకాన్ని లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్నైనా సరే జపించవచ్చు. ఈ రోజున గురువుకు పండ్లు, కానుకలు వంటివి సమర్పించవచ్చు. గురు పౌర్ణమి సందర్భంగా మన జీవితంలో జ్ఞానం అందించిన ప్రతి ఒక్క గురువుకి నమస్కారం అందిద్దాం. ఇలాంటి పురాణ కథలు, విశేషాలు, హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, మీ మిత్రులకు అందించండి. ధన్యవాదాలు.